డెవిల్ సినిమాతో మన ముందుకు వచ్చిన ఎస్తర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి డెవిల్ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. డెవిల్ సినిమాలో మీ క్యారెక్టర్ అసలు ఎలా వచ్చింది ఏంటండి అది ఆఫర్? నాకు తెలిసి అభిషేక్ గారు రెక్కీ చూశారు. సో రెక్కీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆయన అనుకుంటాను. డైరెక్టర్ గారికి కూడా చాలా ఇష్టపడ్డారు, నా రోల్ కూడా చాలా ఇష్టపడ్డారు అనమాట. సో నాకు అవన్నీ తెలియదు. ఒక్కరోజు నాకు డైరెక్ట్గా కాల్ వచ్చింది డైరెక్టర్ గారిది. వచ్చి నాకు చెప్పారు, సో అండ్ సో డెవిల్ సినిమా అండి, పాన్ ఇండియన్ రిలీజ్ అవుతుంది, ఇది స్టోరీ. ఓకే 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 అంటే నా రోల్ ఏంటి అనుకుంటున్నాను. పెద్ద సినిమాల్లో యూజువల్గా చెప్తే మరి కీ రోల్ కానీ లేదా ఎక్కువ ఇంపార్టెన్స్ రోల్స్ వేరే వాళ్ళకి ఎక్కువ ఉండదు, మెయిన్ లీడ్స్కేనే ఉంటుంది. కాబట్టి నాకేముంటుంది ఏమో అనుకున్నట్టు అనిపించింది నాకు కూడా. సో అలా అయితే నాకు వద్దండి అని చెప్తే, లేదండి షార్ట్ డ్యూరేషన్ అయి ఉన్న సినిమాకి పెద్ద కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్ అయి ఉంటుంది, కీ క్యారెక్టర్ అయి ఉంటుంది. సో పెద్ద పెద్ద ట్విస్టులు ఈ క్యారెక్టర్ ద్వారా చెప్పబోతున్నాము, సో మీరే కావాలని అభిషేక్ గారు చెప్పారనేసరికి అవునా ఆయనకి ఎందుకు అలా అనిపించింది అన్న. లేదు, మనందరికీ ఆఫీస్లో రెక్కీ పెట్టారు, ఒకరోజు అందరినీ పిలిచారంట, పిలిచి రెక్కీ ప్లే చేశారంట. అందరూ ఎందుకు రెక్కీ చూపిస్తున్నారు ఆలోచిస్తున్నారంట. మొత్తం అయ్యాక ఎందుకు ఇది చూపించాను చెప్పండి అంటే, ఎస్తర్ కోసమా అన్నారు. అవును అదే సరే. సో యునానిమస్గా అందరూ అనుకున్నారంటే ఈ రోల్కి ఎస్తర్ చేస్తే బాగుంటుందని. సో అందుకే ఇది మీరే చేయాలని అలా అనుకుంటున్నాము అన్నారు. సో నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక్క వర్క్ వల్ల ఇంకొక వర్క్ రావడం అంటే, ఇప్పుడు ఈ వర్క్ వల్ల ఇంకొక వర్క్ వస్తే ఓకే ఇది బాగా చేసాము, ఈ రోల్ వల్ల ఇంకొకరికి మనలో ఉన్న పొటెన్షియల్ కనిపించింది అయితే అదొక మంచి రోల్ అనే ఫీలింగ్. సో అయితే సరే నేనే కావాలని ఉంటే నేను చేస్తాను అన్నట్టు ఒప్పుకున్నాను. షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా ఫీలింగ్ వచ్చింది, మంచి ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈరోజు చాలా కాల్ చేసి అందరూ చిన్న రోల్ కదా, నేను ట్రైలర్లో కూడా ఉండనేమో అనుకున్నా. ట్రైలర్ లాంచ్ రోజు లేదు ట్రైలర్లో మీరు ఉన్నారంటే, అవునా నేను ఉన్నాను ఆ సినిమాలో. డబ్బింగ్ చేసేటప్పుడు కూడా నాకు నమ్మకం లేదనమాట. అవును, నేను డబ్బింగ్ రోజు కూడా నేను డబ్బింగ్కి పిలిచేటప్పుడు సార్ నేను ఉన్నానా సార్ సినిమాలో. ఉన్నారు సార్, ఉన్నారు మేడం అనేసరికి అప్పుడు. సో ఈ రోజు మళ్ళీ అందరూ చెప్పేసరికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. సో నేను ఎప్పుడు బిలీవ్ చేస్తూ వచ్చాను, ఇట్ ఈస్ నాట్ ద క్వాంటిటీ బట్ ఇట్ ఈస్ ద క్వాలిటీ అని. సో విత్ టైమ్ అండ్ ఇన్ మై కెరియర్ ఇట్ సెల్ఫ్ మళ్ళీ నాకే అది కనిపిస్తూ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే మీకు కీ రోల్ అని చెప్పారు, సినిమా చూసిన తర్వాత మాకు కూడా అది కీ రోల్ అని అనిపించింది. కరెక్ట్, నేను చాలా వరకు చెప్తూనే ఉన్నాను, మీ రోల్ ఏంటంటే కీ రోల్ అంటే మిగతా కీ రోల్స్ లా కాదండి, ఇది నిజంగా కీ రోలే. సో ఎస్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ అస్ వెల్. అంటే ఈ సినిమాని అభిషేక్ నామ గారు డైరెక్ట్ చేశారా, మీరు ఉన్నప్పుడు అంతకుముందు డైరెక్టర్ చేశారా? మీరు నవీన్ గారు ఉన్నారు కానీ అభిషేక్ గారు కూడా సెట్లో ఎప్పుడు ఉండేవారు. నవీన్ గారు ఎప్పుడు లేని రోజు లేదు, నేనున్న అన్ని రోజులు అభిషేక్ గారు కూడా సెట్లో ఉన్నారు, కానీ డైరెక్షన్ నవీన్ గారు చేశారు. అవును. ఇంకోటి ఈ సినిమా మెయిన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఉంది. ఆయన స్టోరీ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీ, నాకు ఈ సబ్జెక్ట్ వినేటప్పుడే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నార్మల్లీ స్టీరియోటిపికల్, నేను పర్సనల్లీ కూడా నచ్చదు నాకు. నా కెరియర్లో చూసేటప్పుడు కూడా ఆల్రెడీ అందరూ చేసిందే నేను కూడా చేయడానికి నాకు ఇష్టం లేదు. సో ఒక రెగ్యులర్ పాన్ ఇండియన్ సినిమా అనగానే లేదా ఒక పెద్ద సినిమా అనగానే ఒక స్టీరియోటైప్ ఫాలో అవుతారు. ఆ ఏ స్టీరియోటైప్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా ఒకటి, బ్రిటిష్ ఎరాకి వెళ్ళి ఒక ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్లో సో ఆ స్పై రోల్ అనేది, ఆ మొత్తం స్టోరీ వన్ లైన్ వినేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈ బ్యాక్ డ్రాప్ కానీ కాన్సెప్ట్ నాకు చాలా ఇష్టం అయింది. ఎస్తర్ గారు ఏదైనా స్పై రోల్ చేయాలనుకుంటే ఏది చేస్తారు, ఎలా? వై నాట్, డెఫినెట్లీ. అంటే స్పై రోల్ అనే కాదు, ఏది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఇప్పటిదాకా చేయలేనిది, అది చిన్నగా ఉండని పెద్దగా ఉండని, కానీ నాకు ఒక ఆర్టిస్ట్గా ఒక మనిషిగా ఒక కొత్త ప్రయోగం చేయడానికి అవకాశం కనిపిస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. ఎస్తర్ గారు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రెడీ టు రిలీజ్ టెనెంట్ అని ఒక సినిమా ఉంది, మాయా అని ఒక సినిమా ఉంది. మాయా హీరోయిన్ సెంట్రిక్ మూవీ, టెనెంట్ వచ్చి అదే ఒక బ్యాక్ బోన్ క్యారెక్టర్ లాగా సినిమాకి. అది కాకుండా ఆది పర్వం అని ఒక సినిమా రెడీ అవుతుంది, మంగంపేట అని ఒక సినిమా రెడీ అవుతుంది. ఇవన్నీ రెడీ టు రిలీజ్. అండ్ షూటింగ్ రన్నింగ్ లేతాకులు అని ఒక సినిమా రీసెంట్లీ ఓపెన్ అయింది, అది ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఇంకా కొన్ని కన్నడలో కొన్ని తెలుగులో రన్నింగ్లో ఉన్నాయి. అంటే లీడ్ రోల్స్ చేస్తారా? ఈ పెద్ద సినిమాలో ఇలాంటి కీ రోల్స్ వచ్చినా కూడా చేస్తారా? డెఫినెట్లీ, నేను చెప్పినట్టు నాకు క్వాంటిటీ పెద్ద ఇది లేదు, నాకు హీరోయిన్ సెంట్రిక్గా ఉండి ఆ సబ్జెక్ట్లో నాకు కొత్త ఏదైనా కనిపిస్తే హీరోయిన్ సెంట్రిక్ చేస్తాను. లేదా మీరు చెప్పినట్టు కీ రోల్, నా క్యారెక్టర్ వల్ల కథకి ఏదో ఒక మార్పు వస్తుంది, నా క్యారెక్టర్ ఉండడం వల్ల కథకి ఏదో ఒక కాంట్రిబ్యూషన్, కథలో ఏదో ట్విస్ట్ కాంట్రిబ్యూషన్ ఉందైతే చేస్తాను. కానీ నేను ఎప్పుడో ముందు కూడా చెప్పాను, పేర్లు పెట్టుకోవడానికి విలన్ హీరోయిన్ అది ఇది అని చెప్తారు, కానీ
స్క్రిప్ట్కి ఆ పాత్రనికి ఏం సంబంధం, ఆ పాత్రం ద్వారా ఆ సినిమాకి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుంది, సినిమా ఎంత ముందుకు వెళ్తుంది, అలాంటి ఇంపార్టెన్స్ చూసుకొని చేస్తుంటాను. ఒక్కొక్కసారి హీరోయిన్ సెంట్రిక్ అని ఉన్నా హీరోయిన్కి పెద్ద కాంట్రిబ్యూషన్ ఏముండదు. ఇవి హారర్ సినిమా అనుకోండి, అమ్మాయికి చేయడానికి ఏమి ఉండదు, ఓన్లీ అరుపులు రన్నింగ్లు. సో అలాంటిది ఉంటే నాకు ఇష్టం ఉండదు. సో ఊరికి పేరు కోసం నేను చేయను, నా సాటిస్ఫాక్షన్, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ రావాలి, నాకు మనస్ఫూర్తిగా హ్యాపీ అనిపించాలి, అలాంటి రోల్స్ ఉంటే చేస్తాను. డ్రీమ్ రోల్ అంటూ మీకన్నా ఏదైనా ఒకటి ఉందా? నాకు డ్రీమ్ ఏంటంటే ఒక రెగ్యులర్ అమ్మాయి, అంటే ఒక మన సమాజం ఎలా ప్రిపేర్ చేసిందంటే హీరోయిన్ అంటే ఒక ఇది ఉంటే మాత్రమే, ఒక బాక్స్ లోపల ఉంటే మాత్రమే హీరోయిన్. సో అమ్మాయిలు ఇలా ఉంటే మాత్రమే హీరోయిన్. ఒక మామూలు అమ్మాయిలో హీరోయిన్ లేదన్నట్టు ఫీలింగ్. ఒక అమ్మాయి హీరోయిన్లా అంటే ఒక రేంజ్లో ఉంటే మాత్రమే, లేదా కాలేజ్కి వెళ్ళి ఒక 20 to 30 years లోపల కాలేజ్కి వెళ్ళి పొట్టి డ్రెస్లు వేసుకుని తిరిగే అమ్మాయి మాత్రమే హీరోయిన్ అన్నట్టుగా సమాజం తయారు చేసింది. అది కాకుండా ప్రతి అమ్మాయిలో ఒక హీరోయిన్ ఉంది. సమాజంలో వేరే స్థాయిలో, వేరే ఏజ్ గ్రూప్లో, వేరే పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిల లోపల కూడా ఒక హీరోయిన్ ఉంది అన్నది, అలాంటి సినిమాలు చేసి జనాల ముందుకు తీసుకురావాలనే నా కోరిక. అంటే నిజ జీవిత గాథలతో వచ్చే సినిమాల్లో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు మీరు? ఎస్, నిజ జీవితానికి దగ్గరగా ఉండి ఆ సినిమాలు చూసేటప్పుడు ఎంతో అమ్మాయిలకి ఇన్స్పైర్ అవ్వాలి, ఎంతో అబ్బాయిలకి కూడా ఇన్స్పైర్ అవ్వాలి. మన సమాజంలో, మన జీవితంలో ఉన్న అమ్మాయిల ఇంపార్టెన్స్ అండ్ అమ్మాయిల చేసే కాంట్రిబ్యూషన్స్ ఏదో ఒక రకంగా కనిపించాలనే క్యారెక్టర్స్ మనం చేయాలని నా కోరిక. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్గా డెవిల్లో ఒక డైలాగ్ చిన్నది. డెవిల్లో ఒక్క డైలాగ్ మీకు తెలుసు కదా, అది చెప్తే ఆల్రెడీ ఈ రోజే సినిమా రిలీజ్ అయింది. సో రోల్ చిన్నదే అయినా ఏ డైలాగ్ చెప్పినా కథ తెలిసేలాంటి క్యారెక్టర్ కాబట్టి చెప్పలేను. కానీ ఖచ్చితంగా వెళ్ళి డెవిల్ చూడండి. డెఫినెట్లీ సినిమా లవర్స్ అందరికీ ఇష్టమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.